జేపీ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్. సార్, జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు అంటే మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. అంటే నాకు తెలిసి ఇప్పుడు 40s ఉన్నాళ్ళు, 30s ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే జేపీ యూత్ ఐకాన్ అనమాట. ఎందుకంటే మేమందరం ఆ కమ్యూనిజం కోరు మిస్ అయ్యాం. ఆ తర్వాత ఎవరన్నా సరే కొంచెం రిఫార్మేటివ్ థాట్స్తో వాళ్ళతో చాలా ఎక్కువ అసోసియేట్ అయ్యారు. నాకు కూడా బాగా తెలుసు. నేను ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్నాను సార్. అక్కడ అక్కడ అంటే క్యాస్ట్కి సంబంధం లేదనమాట. ఒక ఎస్సీ సిఐటిలో పనిచేసే స్టూడెంట్స్ కానీ, ఎస్ఎఫ్ఈలో పనిచేసే స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలామంది మీరు ఎప్పుడైతే 2009లో పోటీ చేస్తున్నారో మిమ్మల్ని చాలా అడ్మైర్ చేయడం మొదలెట్టారు అనమాట. చాలా అసోసియేట్ అయ్యారు. సో జేపీ థాట్స్కి చాలా అలైన్ అయ్యారు. సో అలా అలైన్ అవ్వడంలో నేను కూడా ఒకడిని. కాకపోతే నాకేంటంటే మేబీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఏమో కానీ చాలా చోట్ల నాకు నేను ఒకసారి కౌంటర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈజ్ ఎట్ రైట్, అవునా కాదా అని. సో నాకేంటంటే జేపీ గారి లైఫ్లో జేపీ గారు తీసుకున్న నిర్ణయాలు అవి అంటే రాష్ట్రానికి ఎలా ఉపయోగపడ్డాయి, ఆయనకి ఎలా ఉపయోగపడ్డాయి, అందులో ఏమైనా తప్పులు జరిగినాయా, ఒకవేళ తప్పులు జరిగితే రెట్రోస్పెక్టివ్గా మీరు ఎలా కరెక్ట్ చేసుకుంటారు, ఆ కోణంలో వెళ్దామని నేను చూస్తున్నాను సార్ ఇంటర్వ్యూ. తప్పకుండా సార్, మిమ్మల్ని చూస్తే మాత్రం నిజంగా మీరు గనక ఈ అకాడమిక్స్ లేకపోతే ఈ పాలిటిక్స్ లేకుండా ఉంటే నేను అనుకోవటం కానీ మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద ఎంటర్ప్రినర్స్ అయ్యేవాళ్ళు సార్. సొసైటీకి చాలా పెద్ద హెల్ప్ అయ్యేదేమో. మీరు ఈ పాలిటిక్స్లోకి రావటం వల్ల ఈ అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్స్లో ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. మనకి ఎన్ని థాట్స్ ఉన్నా ఏమున్నా సరే, బికాస్ వీఆర్ గవర్న్ బై సో మెనీ రూల్స్ హియర్. సో అలా ఉండిపోవటం వల్ల మీరు ఇందులోకి రావటం వల్ల ఎక్కువ మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకున్నారేమో. లేదంటే మీరు కూడా మనకి ఒక యాపిల్ ఫౌండర్ లాగా, ఒక ఫేస్బుక్ ఫౌండర్ లాగా అంత అంత పొటెన్షియల్ ఉందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు సార్? శ్రీకాంత్, ఇప్పుడు యాపిల్ కానీ ఫేస్బుక్ కానీ మరొకళ్ళు కానీ వెల్త్ క్రియేషన్ ఇది ఎక్స్ట్రాడినరీ థింగ్. అందులో ఈ టెక్నాలజీ ఏజ్లో దాన్ని మనం చాలా గౌరవించాలి. బహుశా ఆ లైన్లోకి వెళ్తే అలాంటి దానిలో ప్రయత్నం చేస్తుండేవాళ్ళం. బట్ ఇది కూడా జరగాలి. ఎందుకంటే మ్యాక్సిమం గుడ్ ప్రమోట్ చేయాలని చెప్పంటే వెల్త్ క్రియేషన్ ఎంత అవసరమో ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేయడం అంత అవసరం. రెండు కారణాలుగా. ఒకటి, వెల్త్ క్రియేషన్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పంటే దానికి ఫ్రేమ్ వర్క్ ఉండాలి. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే రూల్ ఆఫ్ లా కానీ, ఎకనామిక్ పాలసీస్ కానీ, ఫిజికల్ డిసిప్లిన్ కానీ, తర్వాత ఎన్వైరన్మెంట్ కండ్యూసివ్ టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కాంపిటీషన్. రెండోది, ఆపర్చునిటీ అందరికి అందకపోతే 3 రోజుల క్రితమే థామస్ పికెటీ వీళ్ళంతా కూడా రిపోర్ట్ రిలీజ్ చేశారు. గత 100 ఏళ్లలో ఎప్పుడు లేనంత ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇండియాలో ప్రస్తుతం ఉన్నాయని చెప్పని. టు లార్జ్ ఎక్స్టెంట్ ఇట్స్ ట్రూ. ఎందుకని? బాటం రంగ్లో ఉన్నటువంటి ప్రజలు పైకి ఎదగాలని చెప్పంటే మోడర్న్ ఏజ్లో ఒక్కటే మార్గం, స్కిల్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్. ఓ పక్కనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాబ్ క్రియేషన్, వెల్త్ క్రియేషన్. రెండో పక్కన దానిలో పార్టిసిపేట్ చేయడం కోసం స్కిల్స్. అది కావాలని చెప్పంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఎంత అవసరమో పబ్లిక్ గుడ్ కూడా అంతే అవసరం. అంచేత రాజకీయాన్ని అధికారం కోసం పోరాటం కాకుండా, నేను ఎప్పుడు రాజకీయాన్ని అధికారం కోసం పోరాటం అనుకోవాలి, ఆ పోరాటం లాగా చేయలేను. బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు డూ ఇన్ ద కంట్రీ టు బ్రింగ్ ద మాక్సిమం గుడ్ టు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ జస్ట్ అండ్ ఫెయిర్ వే, అది పొలిటికల్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ. అది కేవలం ఎన్నికల రాజకీయమే కాకపోవచ్చు, బట్ పబ్లిక్ పాలసీ కానీ, లేకపోతే ప్రుడెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కానీ, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ కానీ, పాలిటిక్స్ కానీ అవసరం. అంటే దాని పాత్ర దానికి, దీని పాత్ర దీనికి. కాకపోతే అందులో కూడా నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు జేపీ గారు లోక్ సత్ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా లేకపోతే ఒక సోషల్ రిఫార్మ్ ఆర్గనైజేషన్ లాగా పెట్టుకుంటే ఇంకెక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాళ్ళేమో. పొలిటికల్గా టర్న్ అవటం వల్ల అది ఎక్కడో ఒక మిస్టేక్ జరిగిందేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక పొలిటికల్ అంబిషన్ లేదనుకోండి సార్, మనం అందరినీ ప్లీజ్ చేయక్కర్లేదు. మనం ఏది మంచి అనుకుంటామో దానికి నిలబడతాం. కానీ ఎప్పుడైతే మనం పొలిటికల్ దాంట్లోకి వచ్చామో మెజారిటీకి ఎలా అవ్వాల్సిన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అట్ ద ఎండ్ యు ఆర్ మెజర్డ్ విత్ దట్ డెమోక్రసీ కదా. సో నెంబర్ ఆఫ్ ఓట్స్ విన్నింగ్ చేసామో లేదా వీటి మీద మనం కొలమానం అయిపోతుంది. నో, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్, కొంతకాలం ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో పాల్పంచుకున్నా కూడా అంతకు ముందు చేయలేదు. నేను లోక్సత్తా ప్రారంభించినప్పుడు 10 ఏళ్ల పాటు పూర్తిగా ఒక నాన్ పార్టిజన్ మూవ్మెంట్ గానే చేసిన. అసలు పొలిటికల్ పార్టీ అనుకోలే. ఎందుకంటే నాకు తెలుసు పొలిటికల్ పార్టీకి నాలాంటి మనస్తత్వం సరైనది కాదు. ఎందుకంటే న్యూఆన్సెస్ ఉన్నాయే పబ్లిక్ పాలసీలో, పొలిటికల్ పార్టీస్ లో ఉండవు. మనకి మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి పాత్రలో ఈశ్వరం గారు చెప్పినట్టుగా అస్మదీయుడా తస్మదీయుడా అని వచ్చేస్తుంది. రియల్ పాలసీలో అట్లా ఉండదు. పాలసీ ఇస్ మచ్ మోర్ కాంప్లికేటెడ్. రెండోది, నేను కొంచెం కొండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్పే మనిషి. ఆడియన్స్ ప్లీజ్ చేయడం కోసం చెప్పని వాళ్ళకి ఏది ఇష్టమో అది అమ్మడానికి సిద్ధం కాదు నేను. ఏది అవసరమో అది అమ్మడానికి సిద్ధం నేను. పాలిటిక్స్ అది పనికిరాదు. పాలిటిక్స్ లో ప్రజలకు ఏది ఇష్టమో అది అమ్మాలంతే. అంతేగాని
ప్రజలకి నచ్చజెప్పి ఫలాంది కావాలని చేయడం అనేది పాలిటిక్స్ లో జరగదు. నాకు ఆ విషయం పూర్తిగా తెలుసు. కానీ ఎందుకని రాజకీయ పార్టీ ఆలోచన చాలా లేట్గా వచ్చింది అంటే, లోక్సత్తా ఉద్యమం వల్ల బహుశా ఈ దేశంలో ఎవ్వరూ సాధించని మార్పులు తీసుకొచ్చాం. ఏం అధికారం లేకుండా, పదవులు లేకుండా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే డిస్క్లోజర్ ఆఫ్ క్యాండిడేట్ డీటెయిల్స్ కావచ్చు, ఓటర్ రిజిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడం కావచ్చు, లోకల్ కోర్ట్స్ లా కావచ్చు, లేకపోతే కొన్ని అగ్రికల్చరల్ పాలసీస్ కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. డిస్క్లోజర్ ఆఫ్ క్యాండిడేట్ డీటెయిల్స్ కావచ్చు, పొలిటికల్ ఫండింగ్ లా. ఈ మధ్యకాలంలో దేశంలో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో వస్తుంది, దానికి మూలం ఏంటి? పొలిటికల్ ఫండింగ్ లా. అలా తీసుకొచ్చింది నేనే. కానీ ఎన్ని చేసినా కూడా ఫండమెంటల్ చేంజెస్ మన పొలిటికల్ సిస్టమ్ లో తీసుకురావడానికి పొలిటికల్ పార్టీ సిద్ధంగా లేవు. వాళ్ళతో ఎంత మాట్లాడిన, ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని చెడు అనుకోవట్లే నేను. ఇనర్షియా ఉన్న యథాస్థితి కొనసాగించడం జరుగుతుంది. అప్పుడు ఒక దశలో ఏమనిపించిందంటే, మా మా అందరికీ ఒక 10% ఓట్లు కనుక మనం పొందగలిగితే, ఆలోచించేవాళ్ళు పెరుగుతున్నారు, గ్లోబల్ కమ్యూనికేషన్స్ వస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, ఎంతో కొంత ఎకానమీ పెరుగుతుంది, యూత్ లో కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. కాబట్టి 10% ఓట్స్ కనుక రిఫార్మ్ కోసం వస్తే దానివల్ల సీట్లు రావు. మన ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ జర్మనీలో లాగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాదు. కాబట్టి 10% ఓట్స్ వల్ల రాజకీయ అధికారం ఉండదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆటోమేటిక్గా మేజర్ పార్టీస్ ఏం చేస్తే 10% దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అటుపక్కకు మూవ్ అవుతాయి. రాజకీయంగా వాళ్ళకి మనం అది చూపెట్టకపోతే మనం పర్సువేట్ చేయాల్సి వస్తుంది. పర్సువేషన్కి ఒక లిమిట్ వచ్చేసింది. అంతకంటే ఎక్కువ వాళ్ళు సిద్ధంగా లేరు. వింటున్నారు, గౌరవంగా మర్యాదలు పాటిస్తున్నారు, కానీ చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి 10% ఓటు ఉంది అనిపించినప్పుడు కలిసి ఒక నిజాయితీగా ద వే పొలిటికల్ పార్టీ షుడ్ రన్. మీరు యూరోప్లో ఇంకో చోట చూస్తున్నారు, ఆ రకంగా ప్రయత్నం చేశాం. కానీ మనకు అర్థమైంది ఏంటంటే, ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ 10% ఓట్లు లేవు. పర్టికులర్గా 2 పార్టీలు స్థిరంగా పాతుకుపోయినటువంటి నేపథ్యంలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టంలో ఇండియాలో మనకు లేవు. అందున చాలా గట్టిగా ఆనాడు ఈనాడు కూడా ఫండమెంటల్స్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఓటుకి డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే అంతా కూడా తాత్కాలికమైనటువంటి వెల్ఫేరే, షార్ట్ టర్మ్ వెల్ఫేర్ అట్ ది కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ గుడ్ కానీ, లేకపోతే మొబిలైజేషన్ ఆఫ్ పీపుల్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ క్యాస్ట్, రీజన్, రిలీజన్, డివిజన్ పాలసీస్, ఈ మూర్తికి నేను పూర్తిగా వ్యతిరేకం. అలాగే ఇర్రేషనల్ పాలసీస్ నేను వ్యతిరేకం. ఆ రోజుల్లో ప్రజల మనసులో ఏమన్నా కూడా నాకు అనవసరం. ఏది అవసరమో దాన్ని గట్టిగా ప్రొజెక్ట్ చేయాలి. దానికి మన రాజకీయం తప్పదు. అది లేనప్పుడు, ఆ 10% ఓట్లు లేనప్పుడు, దెన్ దర్ ఇస్ నో పాయింట్ వేస్టింగ్ ఎనర్జీ. అందుకని చెప్పి ఎలక్ట్రల్ పార్టీస్ వదిలేసాం. 10-11 ఏళ్ల క్రితం వదిలేసాము. 15 ఏళ్ళు అయిపోయింది వదిలేసి ఎలక్ట్రల్ పార్టీ. అది కూడా చాలా మందిని డిసప్పాయింట్ చేసింది సార్. ఎందుకంటే నేను అనుకోవటం అంటే, మేబీ బికాస్ యూ హ్యావ్ బెటర్ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్, సో డెఫినెట్గా నా క్వశ్చన్ రాంగ్ అవ్వచ్చు. కానీ నేను అనుకోవటం ఏంటంటే, అక్కడ కూడా ఒక ఫ్లా ఉందని నేను అనుకుంటాను సార్. ఏంటంటే, మీకు జేపీ గారితో లోక్ సత్తాతో అసోసియేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ యూత్ అనమాట. ఆ రోజుల్లో ఏంటంటే జేపీ గారిని సపోర్ట్ చేయటము, నేను లోక్ సత్తా మెంబర్ అని చెప్పుకోవడం అది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు కనుక మనకి ఇవి ఉన్నాయి చూసారా, ట్విట్టర్లో, సోషల్ మీడియాలో కనుక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో కొంచెం వోకల్గా ఉండేవాళ్ళు. సో అలా ఆ రోజు జేపీ గారితో అసోసియేట్ అవ్వడం అంటే ఒక గొప్పగా అనుకున్నారనమాట. అంటే మేమంతా ఒకప్పుడు, అంటే మా పాత జనరేషన్స్, మా తండ్రులు కమ్యూనిస్ట్తో ఉండటం ఎంత గొప్పగా అనుకునేవాళ్ళు, అంత రెబలియన్ థాట్స్ ఉన్న వాళ్ళందరూ అలా జేపీ గారితో అసోసియేట్ కూడా ఈ జనరేషన్ అలా అనుకున్నారనమాట. కానీ మీరు దాన్ని కొన్ని పాకెట్స్లో కనుక ఫోకస్ చేసి ఉంటే మీరు అనుకున్న 10% కన్నా ఇంకెక్కువే వచ్చేదేమో. మీరు ఓవరాల్గా ఇప్పుడు స్టేట్ అంతా పోటీ చేయకుండా కొన్ని కొన్ని పాకెట్స్ ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, ఇలాంటి కోర్. నేను ఎందుకు చెప్తానంటే సార్, నాది బేసికల్గా విజయవాడ. విజయవాడలో వీళ్ళంతా కూడా ట్రెడిషనల్గా ఒక పార్టీకి ఓటేసేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఈసారి దాన్ని చేయొద్దు, జేపీ గారికి వేద్దాం, ఈసారి జేపీ గారు పోటీ చేస్తున్నారు, జేపీ గారికి వేద్దాం, వాళ్ళంతా మారారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఆ కన్సాలిడేట్ పాకెట్స్ లో పోటీ చేసుకోకుండా ఒక లాంగ్ టర్మ్ ఫోకస్ లేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యారేమో నా ఫీలింగ్ సార్. మీరేమంటారు? 2 విషయాలు శ్రీకాంత్. మొదటిది, పొలిటికల్ పార్టీయా లేకపోతే ఒక వాలంటరీ ఆర్గనైజేషనా లేకపోతే ఒక మూవ్మెంటా, జనరల్ నా దృష్టిలో తేడా లేదు. పొలిటికల్ పార్టీ ది ఓన్లీ డిఫరెన్స్ ఈస్ యు ఆర్ సీకింగ్ ఓట్స్ అండ్ పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ పాలసీ, లా యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. అది మినహాయిస్తే ఒక రాజకీయ పార్టీ అంటే వేరే రకమైన స్పీషీస్ కాదు. మన దేశంలో అలా తయారు చేసి క్వెస్ట్ ఫర్ పవర్, లస్ట్ ఫర్ పవర్ తప్ప ఇంకోటి లేనట్టుగా. అంచేత పార్టీ రూపంలో చేస్తున్నామా, ఉద్యమం రూపంలో చేస్తున్నామా, లేకపోతే ఒక థింక్ ట్యాంక్ రూపంలో చేస్తున్నామా అనేది ఇట్స్ అ వెరీ మైనర్ కన్సిడరేషన్. మనం ఊరికే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాం దానికి. రెండోది, మీరు చెప్పింది ఆలోచన ఉండటం తప్పు కాదు, కానీ నాకు ఎవిడెన్స్ ప్రకారం దానికి ఆధారాలు కనిపించట్లా. ఉదాహరణకి హైదరాబాద్ లో లోక్సత్తాకి 3 లక్షల పైన ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి కాన్సన్ట్రేటెడ్ పాకెట్ లో కొన్ని సెక్షన్స్ ఆకర్షించారు కాబట్టి వాళ్ళకి 7 సీట్లు వచ్చినాయి. మనకి నేనున్నాం కాబట్టి ఒకటి వచ్చింది, బహుశా లేకపోతే ఒకటి కూడా వచ్చిండదు కాదు. మనలాంటి సిద్ధాంత ఆధారంగా పడితే మన దేశంలో
పొలిటికల్ మొబిలైజేషన్కి ఏదో ఒక సోషల్ బేస్ కావాలి. అందుకని ఇప్పుడు పార్టీని తిట్టిన ప్రయోజనం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కులాల సమీకరణ, లేకపోతే మతాలు, కొన్ని వర్గాలు, ప్రాంతాలు, ఈ సమీకరణ అనేది జరగకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో రాజకీయంలో మీకు ప్రభావం చూపెట్టడం కష్టం. ఒక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే మార్పు చూపెట్టింది. కారణం ఏంటంటే ఒక ప్రధాన పార్టీ సడన్ గా చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ కారణం ఉన్నా కానివ్వండి 2011-12 ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రజలు గుమికితో వచ్చేసి నిజంగా షీలా దీక్షిత్ ఒక రకంగా మంచిగా పరిపాలన చేసింది. ఆమె ఉన్నవాళ్ళలో కాస్త మంచి పరిపాలన చేసింది. కానీ ఒక చెడు భావం ప్రజల మనసులో కలిగిన తర్వాత ఆ పార్టీ చచ్చిపోయింది తాత్కాలికంగా. దాంతో వ్యాక్యూమ్ వచ్చింది. మనకు వ్యాక్యూమ్ లేదు. అది లేని పరిస్థితుల్లో మనకు వచ్చేది ఒక 5%, 3%, 10% ప్రాంతాన్ని బట్టి ఒక థిన్ స్లైస్ అక్రాస్ ది స్పెక్ట్రమ్ వస్తుంది. కానీ ఒక చోట కాన్సన్ట్రేటెడ్ ఓట్ ఉండదు. మన ఎలక్ట్రల్ సిస్టంలో లోకల్ కాన్సన్ట్రేటెడ్ ఓట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. మీకు ఒక 5-10% అక్రాస్ ద స్ప్రెడ్ ఉంటే ఉపయోగం లేదు. మీ మీద మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ పొలిటికల్ పవర్ రాదు, పొలిటికల్ గా మీకు రిప్రజెంటేషన్ రాదు. అంచేత మీరు కొన్ని చోట్లే ఫోకస్ చేస్తే మనకి రిచే అవకాశం అనేది వాస్తవం కాదు. ఓకే. ఇంకొకటే సార్, అంటే మనకి జనరల్ గా ఉన్న అజంప్షన్ కూడా జనాల్లో జేపీ గారు, చంద్రబాబు గారు, ఎందుకంటే మీ ఇద్దరి చూస్తుంటే మీ ఇద్దరి కైండ్ ఆఫ్ విజనరీ థాట్స్, ఇద్దరి ప్రోగ్రెసివ్ థాట్స్. మేబీ ఆయన మోర్ పొలిటికల్ కూడా అయి ఉండొచ్చు, బట్ మీరేంటే ఎక్కువ విజనరీ అండ్ ప్రోగ్రెసివ్ థాట్స్. కానీ ఇద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల మీ ఇద్దరు సరిగ్గా అసోసియేట్ అవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం జరిగిందంటే మీరేమంటారు సార్? కాన్ఫ్లిక్ట్ ఏనాడు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు కానీ ఏ పార్టీ అయినా సరే మంచి పనులు చేసినప్పుడు ఐ ఆల్వేస్ స్టూడ్ బై దెమ్. ఉదాహరణకి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రం అంతా హడావిడి చేసి పవర్ టారిఫ్ లో మరొకటి కూడా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అని చెప్పి నిలబడ్డవాడిని నేను ఒక్కడిని. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ పవర్ అన్నప్పుడు ఇది ఫ్రీ పవర్ తప్పని వాదించిన వాడిని నేను ఒక్కడిని. ఆయన ఫ్రీ పవర్తో నెగ్గిన తర్వాత కూడా నచ్చ చెప్పాను, మీరు కనీసం మాట ఇచ్చారు కాబట్టి వెనక్కి వెళ్ళలేరు, మీటరింగ్ పెట్టి ఇన్సెంటివ్ క్రియేట్ చేయండి సేవ్ చేయడానికి, ఎనర్జీ ఆడిటింగ్కి. అందుకని మీటరింగ్ లేకుండా ఫ్రీ అన్నది కాలక్రమేణా నాశనం చేస్తుంటే పాప ఆయన ప్రయత్నం చేశాడు. క్యాబినెట్లో కూడా పెట్టారు, జేపీ గారు అట్లా చెప్పారని. కానీ ఒకసారి రాజకీయాలు ఏమవుతుందంటే లేజీ పాలిటిక్స్ ఈజీ అయిపోతాయి. ఇవన్నీ ఈ రకంగా చేస్తే మళ్ళీ ప్రజలకు వ్యతిరేకంగా అవుతాం, మనకిందుకు కూడా అలాంటి వాళ్ళు చెప్తారు సార్ జేపీ గారు లాంటి వాళ్ళు, కానీ మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన నోరు మోయించారు. అంచేత అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏమిటంటే ఏ పార్టీ అయినా కూడా ఇవాళ ఇండియాలో ఒక మోసం అది. 4 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఒకటి, ఓటుకి డబ్బు ఖర్చు పెట్టడం, నేను వ్యతిరేకం, దాన్ని విమర్శించాలి కదా, కనీసం మార్గం చూపెట్టాలి కదా. 2, హైలీ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్స్. అసలు మిగతా టియర్స్ అని నాశనం చేసి, జర్మనీ చూడండి, లోకల్ గవర్నమెంట్స్ ఎంత పవర్ఫుల్. జర్మనీ అంతా కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ. ఎక్కడికక్కడ లోకల్ గా ఎంపవర్మెంట్ ఉండదు. అన్ని కూడా బెర్లిన్లో జరగవు, అంతకుముందు బాన్లో జరిగేవి కాదు, ప్రొవిన్షియల్ క్యాపిటల్లో కూడా అన్ని జరగవు. మనం హైలీ సెంట్రలైజ్ సిస్టమ్. 3, ఎప్పుడైతే ఓటుకి డబ్బులు ఇంత ఎత్తున ఖర్చు పెడుతున్నామో కరప్షన్ ఈజ్ ఎండమిక్ ఇన్ ద సిస్టమ్. ఇండివిజువల్ గా వ్యక్తులు ఆనెస్ట్ అయినా కూడా ఇన్స్టిట్యూషనల్ గా కరప్షన్ లేకుండా బతకడం అసాధ్యం. మన్మోహన్ సింగ్ గారు 100% నిజాయితీపరుడు, నరేంద్ర మోదీ గారు 100% వ్యక్తిగతంగా నిజాయితీపరుడు. కానీ ఇన్స్టిట్యూషనల్ గా డబ్బులు ఆ పార్టీలు కరెక్ట్ చేయటం లేదు అని చెప్పి అన్నట్టయితే మనం ఏదో నన్ను పుట్టినవాళ్ళు అవుతాం. చాలా చైల్డిష్ గా ఉంటుంది. రూల్ ఆఫ్ లా లేదు, బడితున్నవాడిదే బర్రే. కాకపోతే దానిలో కొన్ని గ్రేడ్స్ ఉన్నాయి. కొందరు మరి ఎక్స్ట్రీమ్ కెడతారు, కొందరు ఎక్స్ట్రీమ్ కెళ్ళడం కొంచెం మర్యాదలు పాటిస్తున్నారు తప్ప. ఈ 4 అన్ని పార్టీలకు సామాన్య లక్షణాలని. అప్పుడు దాన్ని మరి ఖచ్చితంగా విమర్శించాలని, ఎత్తి చూపి మార్గం చూపెట్టాలి. అయితే ఆ రోజుల్లో ఏమిటంటే ఇంకా అప్పటికి ఈ దేశంలో ఇది ఇంత తేలిగ్గా మారదు అని చెప్పిన విషయం ఎవరికి నాకు అర్థం కాదు. నేను నిజాయితీగా చెప్తున్నాను. మనందరం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం. యూ సీ ఎవిడెన్స్, యూ సీ లాజిక్, and you see the best practices, your own experience relate to that, you innovate and you come up with a solution and that's it, అయిపోవాలి. అంచేత బహుశా నాలో కొంత ఇంపేషన్స్ అండ్ హార్ష్నెస్ కూడా ఉన్నాయి, నేను ట్రూత్ఫుల్గా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇది జరిగిపోతుంది అన్న నమ్మకం, జరగాలి వెంటనే అన్న ఆతృత. అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే నోవేర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఇట్ హ్యాపెండ్ దట్ వే, ఇట్ హెస్ టేకెన్ టైం, ఈవెన్చువల్గా జరుగుతుంది. అందుకని మీరు గమనిస్తే గత 5-10 ఏళ్ళుగా నేను ఐఎమ్ ఆప్టిమిస్ట్, కానీ అర్జెంటుగా జరగవు. మానవ సమాజంలో ఎక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నంత వేగంగా హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్ మారలేదని చెప్పిన విషయం అర్థం కావడానికి ఒక జీవితకాలం పడుతుంది. ఆ కారణంగా ఐ ప్రాబబ్లీ వాస్ వెరీ ఫర్మ్. ఎవరితో అయినా సరే, ఏ ప్రభుత్వంతో అయినా సరే, అది మినహాయించి వ్యక్తిగతంగా ఏం లేదు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ గ్రేట్ సింపతి ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. మనం చెడు అనుకున్న వాళ్ళు కూడా ఈ సమాజాన్ని సమర్థించుకురావటం, లాంగ్ టర్మ్ ని షార్ట్ టర్మ్ ని రికన్సైల్ చేయటం, మరి లిమిటెడ్ రిసోర్సెస్ అన్లిమిటెడ్ వాట్స్ రికన్సైల్ చేయడం చాలా కష్టమైన పని.
బయట ఒడ్డున కూర్చొని గట్లేయచ్చు. అందుకని మీరు గమనించుంటారు, ఏనాడు కూడా రాజకీయ ప్రక్రియని, పాలిటిక్స్ కానీ, పాలిటీషియన్స్ యాజ్ అ క్లాస్ ని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల. పాలిటిక్స్ యాజ్ అ నోబెల్ ఎండెవర్ అనేది కాయిన్ చేసిన వాడిని నేను. బహుశా ఇండిపెండెంట్ ఇండియాలో ఆ మాట ఇంకెవరు అనలా. అంచేత ఆ కారణంగా తప్ప వ్యక్తిగతంగా ఏం లేదు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్, ఐఎమ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్. ఈవేళ విమర్శించే వాళ్ళని కూడా ఐ హ్యావ్ పర్సనల్ రెస్పెక్ట్. వాళ్ళు తింటే వాళ్ళు పడుతున్నారు. అవర్ ఫైట్ ఈజ్ అండ్ ప్రిన్సిపల్ అండ్ లాంగ్ టర్మ్ పబ్లిక్ పాలసీ. ఇట్స్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్. ఓకే. సరే, ఇంకోటి ఏంటంటే మనకి విజయవాడను చూసుకుంటే సార్, సంహౌ హిస్టారికల్గా కూడా విజయవాడలో చాలా ఎంటర్ప్రినర్షిప్ ఉంది. కానీ సంహౌ అంటే ఈ జనరేషన్లో, లాస్ట్ జనరేషన్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు బయటకు వచ్చి, కానీ విజయవాడలో కానీ, విత్ ఇన్ ద విజయవాడ. బట్ ఈ జనరేషన్ ఎందుకో సంహౌ అంత సక్సెస్ అవ్వట్లేకపోతున్నారు. సో దీనికి కారణం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా కూడా విజయవాడ నుంచి వచ్చినట్లే, అంటే ఆ లొకాలిటీ నుంచి వచ్చినట్లే, మీరంతా ఎక్సెల్ అయినంత ఇప్పుడు మా జనరేషన్ ఎక్సెల్ అవ్వట్లేదు. దానికి ఫండమెంటల్గా ఎక్కడ మిస్టేక్ అయి ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఎక్సెల్ అవుతున్నారు. ఐ డోంట్ బిలీవ్ దట్ ఇస్ ట్రూ. డెఫినెట్ గా ఆనాడు హైలీ కాంపిటెంట్ పీపుల్ ఎలా ఎక్సెల్ అయ్యారు, ఇప్పుడు ఎక్సెల్ అవుతున్నారు. కానీ మన అవకాశాలతో పోలిస్తే అవ్వలేకపోతున్నాం. అదివరకు ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వచ్చింది. మొట్టమొదట ఒక రేషనల్ దృక్పథం, గోపరాజు రామచంద్రరావు కానీ, త్రిపురనేని రామస్వామి గారు కానీ, కట్టమంచి రామలింగారెడ్డి గారు కానీ, లేకపోతే మన తాపి ధర్మారావు కానీ, అసలు భారతీయ సమాజంలో చాలా వినూత్నమైన ఆలోచనలు ధైర్యంగా చేసిన వాళ్ళంతా ఆ ప్రాంతం నుంచి వచ్చారు. దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అనేవాళ్ళు. అంటే దే రోజ్ అబౌవ్ పెటినెస్. పుట్టుకను దాటారు. ఈ కులము, ఈ ప్రాంతము, ఈ మతము, ఈ వర్గం అని కాకుండా లార్జర్ దృక్పథంగా వచ్చింది అన్నాడు. ఆ కారణంగాను ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఒకటి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మనకి ఇరిగేషన్ కొంత ఆపర్చునిటీ. రెండోది ఈ రేషనల్ దృక్పథం. మూడోది పోస్ట్ ఇండిపెండెన్స్ ఒక 25 ఏళ్ల పాటు అద్భుతమైన కృషిని ఆ ప్రాంతంలో చేశారు. ఉదాహరణకి కృష్ణా జిల్లాని తీసుకున్నట్టుగా, అప్పటి కృష్ణా జిల్లాని కాకాని వెంకటరత్న గారు, పెన్నమనేని కోటేశ్వరరావు గారు, వాళ్ళు విద్యను ఒక ఉద్యమంగా చేపట్టి, అదేదో మామూలుగా అనాకాని విద్య కాదు, బిల్డింగ్లు కట్టే విద్య కాదు, నిజంగా మేధస్సు వికసించే విద్య. ఆ సమాజం వివిధ కారణాల వల్ల దాన్ని అందిపుచ్చుకుంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తీసుకొచ్చి సామాన్య కుటుంబాల్లో ఉన్నటువంటి మేధస్సుని, ప్రతిభని వెలికి తీశారు. వాడు ప్రపంచం అంతా కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వెళ్ళగలిగారు. కాలక్రమేణా ఏమైందంటే, ఒకటి ఎడ్యుకేషన్ కొలాప్స్ అయింది. అన్ని చోట్ల అయింది, విజయవాడ ఒక చోటే కాదు. కొద్ది మందికి తప్ప హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ ప్రతిభ వల్ల, ఇతర కారణాల వల్ల 10-15% తప్ప మిగతా వాళ్ళకి అందకుండా పోయింది. ఇవాళ ఆ హేతువాద దృక్పథం స్థానంలో రాజకీయంలో కుల సమీకరణ అయిపోయి, ఇంకో రకంగా ప్రజల్ని ప్రేరేపించడం చేతకాక, క్యాస్ట్ బికేమ్ ద మీన్స్ ఆఫ్ మొబిలైజేషన్ పొలిటికల్. ఎప్పుడైతే మీకు సంకుచితమైన స్పృహ వస్తుందో మీ ఇన్నోవేషన్ తగ్గిపోతుంది. మీరు ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉండి కులాలకు అతీతంగా మేధస్సుని, మెరిటోక్రసీని గౌరవించగలిగినట్టయితే, అది ఈర్ష్య అసూయ కాకుండా ఇన్స్పిరేషన్ వల్ల మనం పెరగలిగినట్టయితే ఆ సమాజం వేరు. మీరు బాగుపడితే ఏమిటంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఈర్ష్యపడితే, మీ కులమో, మీ వర్గమో, మీ మతం లెక్క పెడితే, దాని పట్ల ద్వేషం పెంచుకుంటే ఆ సమాజం పెరగదు గ్యారంటీగా. అప్పుడు ఎప్పుడైతే విద్య అందరికీ అందే అవకాశం లేకుండా పోయిందో మంచి ప్రమాణాలది, మరి జీన్ పూల్ లిమిట్ అయిపోతాం. కొంత జీన్ పూలే ఉపయోగపడుతుంది. వివిధ కారణాల వల్ల అనుకున్నంత ప్రభావం కనిపించట్లేదు. కానీ ఇప్పటికి కూడా ఆ టాప్ లో ఉన్నవాళ్ళు, మెరిటోక్రాటిక్ గా ఉన్నవాళ్ళు, డిస్పైట్ ది సిస్టమ్, ఆల్ ఓవర్ ది వరల్డ్ దే ఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. బట్ వీ కుడ్ డూ మచ్ బెటర్, వీ కుడ్ డూ మచ్ మోర్. ఓకే సార్, అదే ఇంత మీరు చెప్పారు, అంటే క్యాస్ట్ సెంట్రిక్గా తీసుకొచ్చేసి కొంతమందిని లిమిట్ చేస్తున్నారు, రిస్ట్రిక్ట్ చేస్తున్నారని. సంహౌ ఆ ప్రాంతాన్ని కూడా ఫస్ట్ నుంచి కూడా ఎందుకో ఆ స్టిగ్మా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మనం చూసాం వెరీ ఈ ఫస్ట్ మధ్య కాలంలో ఖచ్చితంగా వచ్చింది. అది నేను 100% అంగీకరిస్తున్నాను. మేమంతా పెరిగిన కాలంలో 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ల క్రితం, నేను స్కూల్ దాటింది కరెక్ట్ గా 55 ఏళ్ల క్రితం. 1969లో 13 years ఏజ్ లో నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. అప్పుడు కాలేజీకి, ఇంటర్మీడియట్కి వెళ్ళాను నేను. ఆనాడు ఉన్న వాతావరణం వేరు. అప్పుడు కులం గురించి ప్రస్తావన వస్తే చాలా అవమానకరంగా, చాలా నామోషిగా, చాలా తప్పుగా భావించేవాడు. ఈవేళ కులమే చర్చ. ఈవేళ ఒక్కరోజు కాదు, గత 15 ఏళ్ల నుంచి కులం చుట్టూనే మొత్తం అసలు సమాజంలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా టు దట్ ఎక్స్టెంట్ దేర్ ఇస్ ఎ రిగ్రెషన్. నేను సమాజం ఎప్పుడు ముందుకెళ్తుందని నమ్మేవాడిని, కానీ కొన్ని విషయాలు వెనక్కెడుతున్నమాట కూడా వస్తాను. రెండోదేమో అన్ని చోట్ల ఉన్నట్టుగానే మనీ, పవర్, మీడియా మూడు కలిసిపోయినాయి. ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అంటే డబ్బు ఉంటే డబ్బు నుంచి పవర్ వస్తుంది, పవర్ నుంచి డబ్బులు వస్తాయి. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ విషస్ సైడ్. మనీ లీడింగ్ టు పవర్, పవర్ లీడింగ్ టు, వితౌట్ ఐడియాస్, వితౌట్ కాంపిటెన్స్, వితౌట్ డెలివరీ, మనీ, పవర్, మనీ, ఆ ఈక్వేషన్ వచ్చేసింది. దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతున్నమాట వాస్తవం. దాని నుంచి బయటపడాలి. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు జేపీ గారిని కనుక చూసుకుంటే, మీరు ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్, ఆ తర్వాత కలెక్టర్ అయ్యారు, మళ్ళీ ఆ తర్వాత
మేబీ సోషల్ రిఫార్మర్ అయ్యారు, తర్వాత పొలిటీషియన్ అయ్యారు, మళ్ళీ సోషల్ రిఫార్మ్ అయ్యారు. ఏంటి అంటే ఎందుకు ప్రతిసారి ప్రతి ఫేజ్లోనూ ఇలా డిఫరెంట్ చేంజెస్కి వచ్చేస్తా ఉన్నాయి అంటే మీరు తొందరగా దాని నుంచి బయటపడిపోదాం అనుకుంటారా, లేకపోతే ఎందుకు అన్ని లక్ష్యం మారలా. మీరు ఆ, గమనించండి, నాకు బహుశా 50 ఏళ్ల క్రితం నిర్ణయం చేసుకున్నాను. 1973లో 1973లో మాకు అంకుల్ ఒక ఆయన ఉండేవాడు యుఎస్ లో. మా కుటుంబంలో ఆయన ఒక్కరే యుఎస్ వెళ్ళినవాడు, విదేశాఖంలో. ఎవరో నాతో మాట్లాడితే, బాబు మీలో స్పార్క్ ఉన్నది, యూ కమ్ టు యుఎస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, యూ విల్ గ్రో టు ఎనీ లెవెల్ అంటే నేను ఆనాడే చెప్పాను, బాబాయ్ ఈ దేశంలో ఫెయిల్ అయితే అప్పుడు నేను ఆలోచిస్తానన్నాను. అని చాలా హర్ట్ అయ్యారు. అంటే మేమంతా ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయామా అన్నారు. నేను చెప్పాను, అది ఫెయిల్ అవడం ఉద్దేశం బతకలేకని కాదు, మీ లక్ష్యాలు బట్టి ఫెయిల్యూర్ సక్సెస్ ఉంటుంది. నా లక్ష్యం ఈ దేశంలో డెమోక్రసీ పనిచేసేట్టు చేయడం, ఈ దేశంలో ప్రజలకి మనం ఏది అర్హత ఉందో అది పొందే అవకాశం కల్పించడం. అది జరగకపోతే, జరుగుతున్న నమ్మకం నాకున్నది, అది జరగకపోతే తప్పకుండా వస్తానని చెప్పాను. అప్పుడు ఆయన, బాబు నేను కలకత్తాలో చాలా కాలం పనిచేశాను, చాలా సమాజ సేవలో పాల్గొన్నాము, ఈ దేశానికి 100 మంది గాంధీలు వచ్చినా మార్చలేరు అన్నారు. అప్పుడు ఆయనతో అప్పుడే అన్నాను నేను, కొంచెం అహంకారం కావచ్చు, యువతలో ఉండేటువంటి ఉత్తేజం. దుందుతనం కావచ్చు, 100 మంది గాంధీలు అక్కర్లేదు బాబాయ్, ఒక్క గాంధీ వస్తే చాలా, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇఫ్ వీ రియలీ వర్క్ హార్డ్ కలెక్టివ్లీ విత్ గుడ్ సెన్స్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అని చెప్పాను. అప్పటికిప్పుడు నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం ఆ సందర్భాన్ని బట్టి మనం ఒక వెహికల్ కాడుకుంటాం. డెస్టినేషన్ మారదు, డైరెక్షన్ మారదు. అనుభవం నుంచి కొంత పరిణితి వస్తుంది తప్ప. 1974లో రిచర్డ్ నిక్సన్ రాజీనామా చేసినప్పుడు ఆ మర్నాడు నేను కాలేజ్ ఎడిటోరియల్లో ఒక వ్యాసం రాశాను, ఒక ఎడిటోరియల్ రాశాను. నేను ఎడిటర్ని ఇంగ్లీష్ సెక్షన్కి. ఆనాడే ఇండియన్ డెమోక్రసీ, అమెరికన్ డెమోక్రసీ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చూసి ఎందుకు మనం ఆ అకౌంటబిలిటీ తీసుకోలేకపోతున్నాం అని చెప్పి ఆనాడే మాట్లాడి, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ప్రతిపాదించాను. అప్పటికిప్పటికి పరిణతి పెరిగి ఉండొచ్చు, అనుభవం పెరిగి ఉండొచ్చు తప్ప లక్ష్యం అదే ప్రేరేపిస్తోంది. కాకపోతే సందర్భాన్ని బట్టి వాహనం వాడుకుంటాం. ఆనాడు బహుశా ఇంకో పరిస్థితుల్లో ఉంటే రాజకీయంలోకి వెళ్ళినావు నాకు తెలియదు, కానీ నాకు అది ఆనాడు అది అసలు ఆలోచన కూడా తట్టలేదు. అప్పటికే రాజకీయం మీరేదో మీకు ఎవరో ఒకళ్ళు అండుంటే తప్ప, డబ్బులుంటే తప్ప, పలుకుబడి ఉంటే తప్ప రాజకీయం అనేది అవకాశం లేదు. ద ఓన్లీ థింగ్ వేర్ యూ కుడ్ మేక్ అన్ ఇంపాక్ట్, యూ కుడ్ లెర్న్ ఈస్ ప్యూర్ మెరిట్ వల్ల, ఇండివిజువల్ ఎఫర్ట్ వల్ల సివిల్ సర్వీసెస్. అప్పుడు ఓపెన్ అయింది సివిల్ సర్వీసెస్, డాక్టర్లకి మొట్టమొదటిసారిగా అలౌ చేశారు. వెంటనే కాకతాళీయంగా, నేను దాని గురించి ఆలోచన కూడా చేయాలి, ఎవరో ఫ్రెండ్ చెప్పగానే ఇప్పుడే చూసాను చెప్పి మీరు వై డోంట్ జాయిన్ అనగానే నేను జాయిన్ అని చెప్పాను. దానిలో నా అదృష్టం కొద్దీ నేర్చుకున్నాను, మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ చేశారన్న పేరు ప్రజల్లో వచ్చింది, ప్రజల్లో అభిమానం పొందాను, అన్నిటికంటే ముఖ్యం నేర్చుకున్నాను. ఒకసారి నేర్చుకున్నాక ఈ దేశంలో ఏం కావాలన్నది యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్. సివిల్ సర్వెంట్ హ్యాస్ నో బిజినెస్ టు చేంజ్ ద సిస్టమ్, ఇట్ ఈస్ ద సిటిజన్స్ రోల్, ఇట్ ఈస్ నాట్ సివిల్ సర్వెంట్. సివిల్ సర్వెంట్ మేనేజెస్ ద సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్. నాకు అది అర్థమైంది. సివిల్ సర్వెంట్లో కొనసాగితే నేను ఎవరు కాదని వాడు కాదు, ఎందుకంటే నాకు అప్పటికే వాళ్ళంత పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది, మిగతా వాళ్ళతో పోలిస్తే చెట్లోంచి అటు ఆదం చెట్టు మహావృక్షం కాబట్టి చాలా సాధించానన్నటువంటి కీర్తి ఉన్నది. అన్ని పార్టీలు నా పారంగా గౌరవించినాయి, హాయిగా ఉండొచ్చు. కానీ దేశంలో మార్పు కావాలంటే యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ చేంజ్. అందుకని ఐ హ్యాడ్ టు కమ్ అవుట్. వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ సంస్థ చేయని మార్పులు తీసుకొచ్చాం, కానీ అవి చాలా మంది నాకు అర్థమవుతుంది. ఐ నెవర్ డిసీవ్డ్ మై సెల్ఫ్. అప్పుడు కానీ ఇప్పుడు కానీ కొంతమంది ఒక చిన్నది సాధించి జీవితం అంతా దాని గురించే మాట్లాడతారు, దాంతో దేశం అంతా మారిపోయిందని భ్రమణం ఉంటారు. ఐ నెవర్ హ్యాడ్ ఇల్యూషన్స్. ఇది ఇట్స్ లైక్ గ్రాండ్ ఆర్కిటెక్చర్. ఒక పెద్ద కట్టడం కావాలంటే ఒక కాలం అవసరం అవుతుంది, ఇంకో బీమ్ అవసరం అవుతుంది, మరొకటి అవసరం అవుతుంది. ఏ ఒక్క కాలమో పూర్తి కాదు. నాకు చాలా స్పష్టత ఉన్నది. ప్రతి చిన్న లేక పెద్ద మార్పు ఎక్కడ కాలం పడుతుంది, ఎక్కడ బీమ్ పడుతుంది, ఎక్కడ ఏది అవుతుంది, మిగతాది ఇంకేం కావాలి, స్ట్రక్చర్ పూర్తిగా ఇంటిగ్రేటెడ్గా ఉండాలంటే అది నాకు 100% అండర్స్టాండింగ్. అందుకనే అచీవ్మెంట్స్ పట్ల కూడా నేను ఎప్పుడు కూడా పొంగల. చాలా మంది అద్భుతాలు అనుకున్నవి నాకు పెద్ద అనిపించాల. ఇది అవసరం, మంచిదే, 1 స్టెప్ ఫార్వర్డ్, దట్స్ ఆల్ అని చెప్పాను. అది అర్థమైన తర్వాత ఇందాక చెప్పాను కదా, పొలిటికల్ పార్టీగా ఎందుకు రావాల్సి వచ్చిందో అది వచ్చాం. పొలిటికల్ పార్టీలో పాఠాలు నేర్చుకున్నాం. అగే నా పొలిటికల్ పార్టీ కనుక పెట్టకపోయినట్టయితే బహుశా నాకు ఆ డెప్త్ ఉండేది కాదు. ఫీల్డ్ లెవెల్లో నిజంగా రాజకీయం ఎంత ఇరుకున పడుతోంది, ఎంత ఇబ్బంది పడుతుంది అని చెప్పాను, ఆ డెప్త్ ఉండేది కాదు. నౌ ఐ హ్యావ్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ డెప్త్. యాక్చువల్గా వాట్ హ్యాపెన్స్ అట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్. పొలిటికల్ పార్టీని తిట్టడం తేలిక, అక్కడ సమస్యలు ఏంటని చెప్పిన అర్థం అవుతుంది. ఎప్పుడైతే మరి ఈ ప్రాసెస్ వల్ల శ్రమ తప్ప ఓటు పడదు, మనకి మార్పు కావాల్సిన స్థాయిలో నా పదవులు కావాలంటే దానికి పద్ధతులు చాలా. ప్రతి మేజర్ పార్టీ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది, నన్ను ఆహ్వానించింది. నేను అప్పుడు దాని గురించి పాకులాడు, మార్పు గురించి పాకులాడాను. కాబట్టి మార్పుకి దోహదం చేసే అవకాశం కనిపించినప్పుడు వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనర్జీ దేర్.
అండ్ ఈవెన్ నౌ పొలిటికల్ పార్టీగా మానేసిన తర్వాత బ్రింగ్ అబౌట్ సో మెనీ చేంజెస్. ఇవాళ దేశంలో ఫిజికల్ ప్రుడెన్స్ కానీ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ లాంటి మూర్ఖపు ఆలోచన వెనకడానికి కానీ కారణం ప్రధానంగా లోక్సత్తా చేస్తున్న పోరాటం. అంచేత అప్పుడు కానీ ఇప్పుడు కానీ దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్. ఒక వాహనం మారింది తప్ప ఆలోచనలు కానీ డెస్టినేషన్ కానీ పద్ధతులు కానీ ఏమి మారలేదు. మీరు అంటే ఇప్పటిదాకా కూడా ఎక్కడ క్లియర్గా కూడా అంటే లోక్సత్తా తప్ప మిగతా ఎప్పుడు కూడా నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పలా. మొన్న ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా మీరు కేటీఆర్తో ఇంటర్వ్యూ చేశారు, అన్నీ కూడా చాలా న్యూట్రల్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రాలో మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే అది ఎన్నాళ్ళు ఉన్న జేపీ రెప్యుటేషన్కి ఎక్కడో దెబ్బ తగ్గుతుందేమో అనిపిస్తుంది కదా. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చెప్పారో మీరు కూడా తీసుకున్నప్పుడే చెప్పారు నన్ను ఈ రోజు నుంచి క్యాష్ ట్యాగ్ చేస్తారని. సో మీతో చాలా రోజులు ఇంటర్వ్యూ చేసి మీతో చాలా రోజులు ట్రావెల్ అయిన స్వప్న గారు కూడా జేపీ చౌదరి అని వాడారు. అంటే అసలు ఇప్పుడు దాకా మీ పేర్లు ఎప్పుడు చౌదరి లేనిది వాళ్ళు తీసుకొచ్చి చౌదరి అని పెడతాం అంటే అసలు మన సొసైటీ ఎటు వెళ్తుందో మనకు తెలుపుతా ఉంది. కానీ ఈ ఏజ్లో మీరు ఎందుకు అనవసరమైన ఈ అబ్యూస్ తీసుకోవటం అలా ఎలా అవ్వాల్సి వచ్చిందంటారు? ఆరుద్ర గారి కొన్న పదాల్లో చక్కటి గేయం చెప్పాడు. నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగున కీడు అని చెప్పాడు. దీనిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో బ్రాడర్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా, రెండు స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొదటిది ఏమిటంటే ఇందాక చెప్పాను, మౌలికమైన మార్పులకి ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఏమిటి మనకున్న మార్పులు? పొలిటికల్ పార్టీస్లో ఇంటర్నల్ డెమోక్రసీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఎలక్ట్రల్ సిస్టమ్ కండ్యూసివ్ టు ఆనెస్ట్ పాలిటిక్స్, రూల్ ఆఫ్ లా, జెన్యున్ డీసెంట్రలైజేషన్ విత్ అకౌంటబిలిటీ. ఈ నాలుగు కూడా మన డెమోక్రసీ బాగుపడాలని చెప్పంటే మౌలికమైన అవసరాలు. ఈ నాలుగిటికి వాళ్ళ కాన్స్టిట్యున్సీ లేదు. ఒక్క పార్టీ కానీ ఒక్క మీడియాలో కానీ 4 నుంచి ఎవరు మారుతున్నారో చూడండి. కాబట్టి ఇవాళ టైం లేదు. బహుశా ఇంకో 10 ఏళ్లకో 5 ఏళ్లకో 20 ఏళ్లకో లెట్స్ సీ హౌ ఇట్ విల్ హ్యాపెన్. బిట్ బై బిట్ జరుగుతుంది. దెన్ వాట్ ఈస్ ద హోప్ ఫర్ ద కంట్రీ? మన డెమోక్రసీకి, మన దేశానికి దిస్ ఓన్లీ వన్ సిగ్నిఫికెంట్ హోప్, ఎకనామిక్ గ్రోత్. వివిధ కారణాల వల్ల గ్రోత్కి ఆపర్చునిటీ వచ్చింది ఇండియాలో. అది కూడా మనం జార విడుచుకున్నట్టయితే దెర్ ఈస్ నో హోప్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ టూ ఇన్ ఇండియా. కాబట్టి మై థింకింగ్ నౌ అబౌట్ రిఫార్మ్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఈస్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ యాక్సిలరేటింగ్ గ్రోత్ ఇన్ ఎ వెరీ హోలిస్టిక్ మేనర్, ఇన్ ఎ బ్యాలెన్స్డ్ మేనర్. అందుకనే గ్రోత్తో పాటు నేను స్మాల్ టౌన్స్, గ్రోత్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సో దట్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఆల్ పీపుల్ ఇంక్రీజెస్, పీపుల్ గెట్ అన్ ఆపర్చునిటీ, quality healthcare so that you can enhance productivity and reduce poverty. So growth and all the instruments around growth. ఆ నేపథ్యంలో నేను కేటీఆర్తో కనుకొడుతూ మాట్లాడినా కూడా అన్ని పార్టీల్లో సమస్యలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి. కానీ ఉన్న కాంటెక్స్ట్లో డెఫినెట్గా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ, అప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీ మిగతా తప్పులు పొరపాటు అని జరిగినా కూడా ఒక ఈ గ్రోత్ని, ఈ వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేసి ఎకనామిక్ గ్రోత్ కోసం పాటుపడ్డ వాస్తవం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత రాజశేఖర గారు చేశారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి, దాన్ని కొనసాగించారు. అవతల వాళ్ళు దాన్ని కొనసాగించడం మానేసి పూర్తిగా ప్రాఫిలిగేట్ పాలసీస్, అసలు రేపన్నది లేనట్టుగా, రిసోర్సెస్ అన్లిమిటెడ్గా ఉన్నాయన్నట్టుగా, ఎకనామిక్ గ్రోత్ గురించి ఆలోచన లేకుండా అంత వెల్ఫేరే బోర్డంతా పంచిపెట్టేస్తాం, మేము ఇచ్చేస్తాం అని చెప్పని భావన కలగజేస్తారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ అ డెమోక్రసీ అండ్ పర్టికులర్లీ ఇన్ ఇండియా టుడే. ఆ కాంటెస్ట్లో నేను ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. నాకు తెలుసు ఇంటర్వ్యూకి రకరకాల అర్థాలు వస్తాయని చెప్పాను. ఇక ఆంధ్రప్రదేశ్ కాంటెస్ట్లో అది దిట్ ఇస్ స్టిల్ ఎ సెంట్రల్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా అసలు వెల్ఫేర్ తప్ప ఇంకొక వెల్ఫేర్ అంటే ఏమిటి? ఇండివిజువల్ షార్ట్ టర్మ్ బెనిఫిట్. గ్రోత్ ఓరియంటెడ్ అంటే ఏమిటి? కలెక్టివ్ లాంగ్ టర్మ్ పబ్లిక్ గుడ్. మనకి ఇండివిజువల్ షార్ట్ టర్మ్ బెనిఫిట్సే మనకి ఇంకా అదే పరిపాలన అయినట్టయితే దెన్ కలెక్టివ్ లాంగ్ టర్మ్ గుడ్ ఈస్ గాన్. ద కంట్రీ హ్యాస్ నో ఫ్యూచర్, దేర్ ఇస్ నో ఎకనామిక్ గ్రోత్. అది ఎక్స్ట్రీమ్ ఫామ్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో. దాన్నే ఒక పాలసీగా చిత్రించి అసలు సంక్షేమమే పాలన, పరిపాలన అంటే సంక్షేమమే, ఇంకేమీ లేదు, ఇంకేం అక్కర్లేదు. అంతకంటే అసలు గ్రోత్ గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు వర్గశత్రువులుగా చిత్రించు. అది చాలా ప్రమాదం అన్నట్టుగా భావం. అదేదో డబ్బున్న వాళ్ళ కోసం, గ్రోత్ కావాల్సిన డబ్బున్న వాళ్ళ కోసం కాదు. డబ్బున్న వాళ్ళు ఎట్లాగైనా బతికేస్తారు, వాడికి ఏం అక్కర్లా, వాడికి ఉన్నది చాలు. డబ్బు లేని వాళ్ళకి గ్రోత్ కావాలి, సంపద పెరగాలి, డబ్బు లేని వాళ్ళకి అవకాశాలు పెరగాలి. దాన్ని దాసిపుచ్చి ప్రజల్లో ఉండే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక విచిత్రమైనటువంటి డిస్కోర్స్ వస్తుంది. దాంతోపాటు రూల్ ఆఫ్ లా, దేశమంతా రూల్ ఆఫ్ లా అధ్వానంగా బడితున్న వాడిదే పరిగా ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం.
దానికి అసలు అడ్డు ఆపు లేకుండా. ఈ నేపథ్యంలో దెర్ ఇస్ నో అదర్ చాయిస్. ఆ చాయిస్ లేనప్పుడు మనం నాంచామనుకోండి, దాన్ని ఇన్ వాట్ వేర్ ప్రమోటింగ్ పబ్లిక్ గుడ్. తిట్టేవాళ్ళు ఎలాగని తిడతారు. మహాత్మా గాంధీని చంపిన దేశం ఇది. జీసస్ లాంటి క్రైస్ట్ లాంటి మహానుభావుని సిలువ వేసిన ప్రపంచం ఇది. కాబట్టి మానవ సమాజంలో తాత్కాలికంగా సంకుచిత ధోరణులతోనో, లేకపోతే అపార్థాలతోనో, ద్వేషంతోనో, అసూయతోనో రకరకాల గందరగోళాలు ఉంటాయి. దాని గురించి మనం పెద్దగా ఆలోచించకూడదు. మళ్ళీ అరుద్ర గారు ఇంకో మాట చెప్పాడు, మనకు అనర్గళము వక్త, నిజము చెప్పును ప్రయోక్త, చంపబడును ప్రవక్త అన్నాడు. మనం ప్రవక్తలం కాకపోయినా కనీసం నిజం చెప్పే ప్రయోక్తలం అవుదాం, చంపబడకుండా ప్రయత్నం చేసుకుందాం. అంతగా చూస్తే మనం ఏం చేస్తాం, మానవ సమాజంలో చాలా జరుగుతుంటాయి. అంచేత మనం చూడవలసింది ఏంటంటే ప్రతి విమర్శని కూడా దాని వెనకాల నిజాయితీ ఉందా, వాస్తవాలు ఉన్నాయా, తర్వాత తర్కం ఉందా అని ఆలోచించాలి. మనం ఎంత కన్విక్షన్ ఉన్నా కూడా మేబీ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అన్నది మనలో ఆ హ్యూమిలిటీ కావాలి. ఒకసారి అది పరిశీలించిన తర్వాత విమర్శ ఇద్దరు మాలిషియస్ గా కానీ, సంకుచితంగా కానీ, లేకపోతే గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు మనకి పోలరైజేషన్ లో వచ్చినట్టయితే దాన్ని ఇగ్నోర్ చేయడం కూడా నేర్చుకోవాలి. గౌతమ బుద్ధుడిని ఎవరో ఒక ఆయన అడిగారట, స్వామి మిమ్మల్ని ఫలానాడు తిడుతున్నాడు అని చెప్పని. ఆయన నవ్వేశారట. ఎందుకు నవ్వుతున్నారని చెప్పంటే, ఏమయ్యా నువ్వు నాకు బహుమానం ఇచ్చావనుకో, నేను తీసుకోలేదనుకో ఎవరికి చెందుతుంది అన్నట్ట. అది నాకే చెందుతుంది స్వామి అన్నట్ట. ఈ తిట్టు కూడా నేను స్వీకరించట్లేదా అన్నట్ట. కాబట్టి మనకు కర్మజాలక మనందరికీ భారతదేశంలో ఎక్కడో చోట పుట్టాలి కదా. పుట్టిన ప్రతికి కులం అంట కట్టేస్తాం. ఎవరన్నా కులంలో కావాలని పుట్టాడా? కులం తప్ప మనిషి ఇంకో ఉనికి లేదా? ఆ రకంగా మాట్లాడుతున్నామంటే మనలో ఎంతటి మూర్ఖత్వం, అజ్ఞానం రాజ్యం వెళ్తున్నాయో అంత ఉన్మాదంలో మనంతా బతుకుతున్నాము. లేకపోతే తెలిసి కూడా కావాలని చెప్పిన రాజకీయ కారణాల వల్ల ఏ రకంగా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికి నిదర్శనం తప్ప దాని గురించి మనం బెంబేలు ఎత్తామనుకోండి, వి బికమ్ వీక్. కాబట్టి వన్ మ్యాన్ విత్ కన్విక్షన్ ఇస్ ఎ మెజారిటీ అనేది నమ్మేవాడు. ఎన్నో రంగాల్లో భారతదేశంలో చాలా మంది ఏదో గుడ్డెత్తి చేలో పట్టట్టు కొన్ని విధానాలకి అంగీకరిస్తే నేను నిర్మోహటంగా నిలబడ్డాను. ఫార్మ్ లాస్ అవి కరెక్ట్ అని అప్పటికిప్పటికి వాదిస్తున్నవాడిని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అది అవసరము ఏంటి, పబ్లిక్ సెక్టర్ ఏమిటి అర్థం పర్థం లేకుండా, ప్రభుత్వం చేయాల్సిన పని లేకుండా నిర్మోహటంగా అప్పటికిప్పుడే మాట్లాడుతున్నవాడిని ఎన్నో రంగాలు. కాబట్టి మనం మృదువుగా మాట్లాడటం అంటే స్థిర సంకల్పం లేదని కాదు. జేపీ గారు మెత్తగా మాట్లాడతాడు అని చెప్పంటే జేపీ గారికి దృఢమైన సంకల్పం లేదనుకుంటే చాలా పొరపాటు. నీళ్లు చూసిన తర్వాత ఆ సంకల్పం వెనకాల ఆలోచన లేదనుకుంటే పొరపాటు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ భావం ప్రకటించినా కూడా ఫ్యాక్ట్, లాజిక్, రీజన్స్ అవి చెప్పి చేస్తున్నా. కాదని మీరు చెప్పండి, అలా కాదు, ఇగో ఈ పొరపాటు ఉంది, మీ ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు, లేకపోతే మీ లాజిక్ కరెక్ట్ కాదు, అనుభవం కరెక్ట్ కాదు, వీల్ కరెక్ట్ ఇట్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంతేగాని ఊరికే ఏ మాట అన్నా కూడా నీ కులం అని చెప్పని తిడితే దానికి చర్చే ఉంది అసలుగా. దానికి మనం పెద్ద బెంబేలు ఎత్తిపోతే మనం మూర్ఖులం అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా, ఎందుకంటే ఈ రోజు మీరు చెప్పిన మాట ఉంది చూసారు సార్, ఇప్పుడు అంటే డెఫినెట్గా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే రీబిల్డ్ ఆంధ్రాలో మీరు కూడా మీ వంతుగా ఒకదానికి అలైన్ అవటం కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మాలాంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా మేమందరం బయటకు వచ్చినా సరే వీ స్టిల్ లుక్ ఎట్ అస్ ఆంధ్ర. సో విజయవాడ మాకు ఆ ప్రాంతం దాని మీద ప్రేమ ఉంటుంది. అది ఎక్కడ పాడైపోతుందో, మనం ఎక్కడ మన ప్రాస్పరిటీ దెబ్బతింటుందో అనే బాధ మా అందరిలో ఉంది. సో డెఫినెట్గా రీబిల్డ్లో మీ వంతు పాత్ర మీరు పోషిస్తే, మా వంతు పాత్ర మేము పోషిస్తాం. అలాగే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కానీ అది జేపీ గారు లాంటి నో టెంప్ట్ వస్తే మాత్రం చాలా ఎక్కువ మందికి అర్థమవుతుంది, ఎస్పెషల్లీ యూత్ కనెక్ట్ అవుతారు. అందుకే మేము డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్ అడగాల్సి వచ్చింది సార్. ఇట్స్ ఆల్వేస్ నిజంగా ఇన్స్పిరేషన్ టు ఇంటరాక్ట్ విత్ యూ, అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు కార్తిక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.